ఏ మంత్రం చెప్పాలన్నా, ఏ పూజ ప్రారంభించాలన్నా మనం మొదటగా పలికే పదం ఓం. అసలు యోగా చేసినా, ధ్యానం చేసినా, ఏ మంత్రాన్ని జపించినా ఆ ఓంకారంతోనే మొదలవ్వాలి. సమస్త సృష్టి పుట్టకముందు ఉన్న ఏకైక శబ్దం ఓం. విశ్వాంతరాళాల్లో నిరంతరం మ్రోగుతున్న ఆ ఓంకారం వెనుక ఉన్న రహస్య ఆధ్యాత్మిక శాస్త్రీయ శక్తి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. మన సనాతన ధర్మంలో ఓం అనే శబ్దాన్ని ప్రణవం లేదా శబ్ద బ్రహ్మం అంటారు. వేదాలన్నిటికీ మంత్రాలన్నిటికీ ముఖద్వారం ఈ ఓంకారమే. మీరు ఏ పని మొదలుపెట్టినా అది పూజ కావచ్చు, యోగా కావచ్చు, లేదా ఏదైనా మంత్ర జపం కావచ్చు, ఓంతోనే ప్రారంభించాలి. ఎందుకు? దీని వెనుక ఉన్న బ్రహ్మాండ అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓం అనేది ఒక అక్షరం మాత్రమే కాదు, అది సృష్టికి మూలమైన కీ. ఆ ప్లస్ ఉ ప్లస్ మ ఈక్వల్ ఓం. బ్రహ్మదేవుని ఆవిర్భావానికి, సృష్టి ప్రారంభానికి సంకేతం. ఓ శ్రీ మహావిష్ణువు స్థితికి సంకేతం. మ పరమశివుని లయకారకత్వానికి సంకేతం. ఏ ఆధ్యాత్మిక సాధన చేసినా మన శరీరాన్ని, మనసును సిద్ధం చేయటానికి ఈ త్రిమూర్తుల శక్తిని ఆహ్వానించాలి. అందుకే మనం యోగా చేసే ముందు, మంత్రాలు చదివే ముందు ఓం అని పలికినప్పుడు మనలోని శక్తులన్నీ ఆ ప్రణవనాదంతో ఏకమవుతాయి. సైన్స్ కూడా ఏం చెబుతుందంటే, ఓం అనే శబ్దాన్ని పలికినప్పుడు మన శరీరంలోని ప్రతి కణంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ మొదలవుతుంది. మీరు యోగాసనాలు వేసే ముందు ఓంకారం జపిస్తే అది మీ నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచి ఆసనాల ఫలితాన్ని రెట్టింపు చేస్తుంది. మీరు ఏ మంత్రం చదివినా సరే ముందుగా ఓం ఉచ్చరిస్తేనే ఆ మంత్రానికి సంపూర్ణమైన శక్తి లభిస్తుంది. పిల్లలు చదువుకునే ముందు లేదా ధ్యానం చేసే ముందు ఓంకారం జపిస్తే మెదడులో అల్ఫా తరంగాలు పెరిగి ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. ఓం అని ఉచ్చరించేటప్పుడు నాభి భాగం నుండి ఆ, హృదయం నుండి ఊ, గొంతు నుండి మా అనే అనుస్వారాన్ని కలపాలి. ఇలా నిత్యం కనీసం 21 సార్లు ప్రశాంతంగా కూర్చొని ఓంకారాన్ని జపిస్తే మీ ఇంట్లో ఉండే సమస్త ప్రతికూల శక్తులు తొలగిపోయి సాక్షాత్తు పరమాత్మ అనుగ్రహం సిద్ధిస్తుంది. చూసారా, ప్రతి మంత్రానికి, ప్రతి సాధనకు ఆత్మలా నిలిచే ఓంకారం వెనుక ఎంతటి బ్రహ్మాండమైన శక్తి దాగి ఉందో. ఇకపై మీరు యోగా చేసినా, పూజ చేసినా, ఏ మంత్రం చదివినా మొదట ఓం అని పలకటం మాత్రం మర్చిపోకండి. ఈ పవిత్రమైన సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో మనస్ఫూర్తిగా ఓం అని టైప్ చేయండి.